ఈ రోజు సైనిక్ స్కూల్స్ తమ పిల్లల్ని సైనిక్ స్కూల్స్ లో చదివించుకోవాలని చాలా మంది పేరెంట్స్ కలలు కంటారు కదండి. సో ఈ సైనిక్ స్కూల్లోని 6th క్లాస్ కోసం 9th క్లాస్ కోసం అడ్మిషన్స్ అయితే కనుక ఓపెన్ అయ్యమంటండి. ఈ నెల అంటే అక్టోబర్ 10వ తారీఖున ఓపెన్ అయింది. అది అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాటండి. అలాగే మీ అప్లికేషన్ లో ఏమైనా కరెక్షన్స్ వస్తే నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 4వ తారీఖు వరకు కూడా కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు మాటండి. ఈ ఆన్లైన్ లో అప్లికేషన్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ ఇప్పుడు 5th క్లాస్ చదువుతూ ఉండాలండి 6th క్లాస్ లో జాయిన్ అవ్వాలంటే. అలాగే 9th క్లాస్ లో జాయిన్ అవ్వాలంటే 8th క్లాస్ లో చదువుతూ ఉండాలన్నమాట అండి. సో అలాంటి పిల్లలందరికీ కూడా ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కనుక కండక్ట్ చేస్తారండి. అది జనవరిలో ఉండొచ్చు మీకు. సో ఇప్పుడైతే కనుక రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిందండి. ఈ రిజిస్ట్రేషన్ కి మీకు కావాల్సిందల్లా కూడా స్టూడెంట్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ తంబు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ లెవెల్లోని, అలాగే డొమైసైల్ సర్టిఫికేట్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఇవైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి. ఈ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని మీ దగ్గరగా ఉన్న నెట్ సెంటర్ గానీ లేకపోతే మీ సేవా సెంటర్స్ గానీ వెళ్లి ఈ ఆన్లైన్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన అడ్మిషన్స్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాట అండి. దీనికి లాస్ట్ తేదీ ఈ నెల అంటే అక్టోబర్ 31వ తారీఖున లాస్ట్ డేట్ మాట అండి. సో మరి మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో చదివించాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం మాట అండి. సో మీ పిల్లల్ని 5th చదువుతూ 6th క్లాస్ లో జాయిన్ అంటే ఇది ఒక ఈ సైనిక్ స్కూల్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలోని చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రాలో అయితే కనుక 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్, రెండోది అయితే కనుక చిత్తూరు డిస్టిక్ లో ఉన్న కలికిరి కోరుకొండ మాట. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అయితే కనుక 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలండి స్కూల్స్. అయితే మీరు ప్రిఫరెన్సెస్ అయితే కనుక ఎగ్జామినేషన్ కి 4 ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట అండి. అలాగే మీరు ఎవరైనా సరే స్కూల్ ప్రిఫరెన్స్ అయితే కనుక ఒక్కటే అడుగుతున్నారన్నమాట. ఇప్పుడైతే కనుక ఒకటే అడుగుతారు. ఆ తర్వాత మళ్ళీ మనము ర్యాంక్ వచ్చి సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మనకి ప్రిఫరెన్సెస్ ఒక 10 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు మాట అండి స్కూల్స్ మాట. సో ఇప్పుడైతే కనుక మెయిన్ అయితే కనుక ఒకటే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట అండి. సో మరి 5th క్లాస్ చదువుతూ 6th క్లాస్ లో జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా మంచి అవకాశం మాట. ఎందుకంటే 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ ఒక సెక్షన్ అనేది ఫామ్ అవుతుంది మాట. ఒక సెక్షన్ అనేది ఫామ్ అవుతుంది మాట. సో అందుకే ఎక్కువ మందికి అందులో సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది మాట. మన 9th క్లాస్ అంటే 8th క్లాస్ చదువుతూ 9th క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి అందులో వేకెన్సీస్ ని బట్టి మీకు సీట్లు అనేవి కేటాయిస్తారన్నమాట. సో అందుకే ఎక్కువ కాంపిటీషన్ తక్కువ సీట్స్ ఉంటాయన్నమాట. కానీ 6th క్లాస్ చదువుతూ కానీ 5th క్లాస్ చదువుతూ 6th లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే కనుక ఇది మంచి అవకాశం మాట. ఎవరైనా సైనిక్ స్కూల్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదన్నమాట. ఒకసారి మిస్ అవుతే ఇంకా మళ్ళీ చేసుకునే అవకాశమే ఉండదన్నమాట మనకి. దీనికి ఫీజు అయితే SC ST వాళ్ళకి 750 రూపాయలండి. అలాగే OBC, జనరల్, మిగతా వాళ్ళందరికీ కూడా 850 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.